ఏపీడిఎస్సి న్యూ సిలబస్ సబ్జెక్టు ఎడ్యుకేషన్. ఈ యొక్క ఎపిసోడ్లో ఉన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదువు, నీ గమ్యం చేరుకో. ఏపీడిఎస్సి న్యూ సిలబస్ సబ్జెక్టు విద్య ఎడ్యుకేషన్. విద్య అనే పదం విద్ అనే ధాతువు నుండి, సంస్కృతి ధాతువు నుండి ఉత్పత్తి అయింది. ఎడ్యుకేషన్ అనగా విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉత్పత్తి అయింది. విద్య అనగా తెలుసుకోవడం అని అర్థం. విద్య అనగా తెలుసుకోవడం అని అర్థం. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే పదం ఇంగ్లీష్ పదం. ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఎడ్యుకేర్ అనగా పెంచడం లేదా వృద్ధిలోకి తేవడం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డూకో అంటే అభివృద్ధిలోకి తీసుకురావడం అని దాని యొక్క అర్థం. విద్య యొక్క విధులు మనిషిని సాంఘీకరణం చేయడంలోనూ సాంస్కృతిక వ్యాప్తిని చేసేవాడిగా తీర్చిదిద్దుతుంది. మరోసారి, విద్య యొక్క విధులు మనిషిని సాంఘికీకరణం చేయడంలోనూ సంస్కృతం వ్యాప్తి చేసేవాడిగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిని సంపూర్ణ మూర్తమత్వం గలవాడిగా తీర్చేదే విద్య. మరోసారి, వ్యక్తిని సంపూర్ణ మూర్తమత్వం గలవాడిగా తీర్చిదిద్దేదే విద్య. ఈ విద్య 3 రకాలుగా విభజించవచ్చు. ఈ విద్య యొక్క విధులు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది వయుక్తి విధులు, సామాజిక విధులు, జాతీయ విధులు. మొదటిది వయుక్తి విధులు, సామాజిక విధులు, జాతీయ విధులు. వయుక్తి విధులు అంటే మూర్తమత్వం అభివృద్ధి, నైతిక విలువలు పెంపు, విశాల హృదయంలో జీవితాన్ని సాగించడం, భవిష్యత్తు వ్యక్తిగా తీర్చిదిద్దడం, కార్మిక మరియు ఆలోచన శక్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణగా తీర్చిదిద్దడం. ఇవి వయుక్తి విధులు అంటారు. మరోసారి, మూర్తమత్వ అభివృద్ధి, నైతిక విలువలు పెంపు, విశాల హృదయంతో జీవితాన్ని సాగించడం, భవిష్యత్తుకి వ్యక్తిగా తీర్చిదిద్దడం, కార్మిక మరియు ఆలోచన శక్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణగా తీర్చిదిద్దడం. ఇటువంటివన్నీ వయుక్తి విధులు అంటారు. తర్వాతది సామాజిక విధులు. మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్ర సాంకేతికను పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాన అవకాశాల కల్పన. ఇటువంటి విధులను సామాజిక విధులు అంటారు. మరోసారి, మూఢనమ్మకాలు నిర్మూలన, రాష్ట్ర సాంకేతికను పెంపొందించడం, ప్రతిష్టని పరిరక్షించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాన అవకాశాల కల్పన. ఇటువంటి విధులని సామాజిక విధులు అంటారు. జాతీయ విధులు ఈ విధంగా ఉంటాయి. హక్కులు మరియు విధులు సాధన, మానవత్వ అభివృద్ధి అంటే నాయకత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యమైన పెంపు, జాతీయ సమైక్యత పెంపు, దేశ అభివృద్ధికి పాటుపడడం. ఇటువంటివి జాతీయ విధులు. మరోసారి, జాతీయ విధులంటే హక్కులు మరియు విధులు సాధన, నాయకత్వ అభివృద్ధి, తర్వాత జాతీయ సమైక్యత పెంపు, తర్వాత దేశాభివృద్ధికి పాటుపడడాన్ని జాతీయ విధులు అంటారు. తప్పనిసరిగా వైయక్తిక విధులు అంటే ఏమిటి?
సామాజిక విధులు అంటే ఏమిటి, జాతీయ విధులు అంటే ఏమిటి, దాని యొక్క తేడాలు మీరు తెలుసుకోవాలి. వైయక్తిక విధులన మూర్తమత్వం అభివృద్ధి, నైతిక విలువలు పెంపు, విశాల హృదయంతో జీవితాన్ని సాగించడం, భవిష్యత్తు వ్యక్తిగా తీర్చిదిద్దడం, తార్కిక మరియు ఆలోచన శక్తిని పెంచడం, పర్యావరణ సంరక్షణగా తీర్చిదిద్దడం, ఇవన్నీ మనకు మైండ్లో ఖచ్చితంగా ఇది ఉండాలి. నెక్స్ట్ సామాజిక విధులు అంటే మూఢనమ్మక నిర్మూలన, శాస్త్ర సాంకేతికను పెంపొందించడం, ప్రకృతి పరిరక్షించడం, సమాన అవకాశాల కల్పన, ఇటువంటివన్నీ సామాజిక విధులు. జాతీయ విధులు అంటే హక్కులు మరియు విధులు సాధన, నాయకత్వ అభివృద్ధి, జాతీయ సమైక్య పెంపు, దేశ అభివృద్ధికి పాటుపడుట, ఇటువంటి విధులను జాతీయ విధులని ఈ విధుల కోసం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా విద్య రకాలు. విద్యను పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతులు ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. బిట్టు విద్యను పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతిలో ఎన్ని రకాలుగా విద్యను విభజిస్తారు? జవాబు 3 రకాలుగా. ఈ విధంగా బిట్ ఉంటుంది. మీకు డైరెక్ట్గా ఏంటి అనేది మీకు తెలిసిన తర్వాత బిట్ రూపంలో మనం తెలియజేయాలి. కాబట్టి మీకు విద్య ఎన్ని రకాలు, దాని యొక్క ఉద్దేశం ఏంటి మీకు తెలియజేస్తున్నాను. విద్య 3 రకాలు. మొదటిది నియత విద్య, రెండవది యాదృచ్ఛిక విద్య, మూడవది అనిత విద్య. నియత విద్య అంటే ఏమిటి? దీనికోసం తెలుసుకుందాం. ముందుగా లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిపే విద్యను నియత విద్య అంటారు. మరోసారి నియత విద్య అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందంటే ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అని అంటారు. అంటే దానికి ఉదాహరణలు పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, మ్యూజియం, జంతు ప్రదర్శనశాల, జూ, ఇటువంటివి దానికి ఒక ఉదాహరణ. దానికి ఉదాహరణ రవి అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి అక్కడ హైదరాబాద్ మ్యూజియంలో ఆ యొక్క విజ్ఞానాన్ని పొందాడు. ఇది ఏ రకమైన విద్య అంటే పేర్కొనవచ్చు అంటే దీన్ని నియత విద్య అని అంటారు. సుస్మి అనే విద్యార్థిని విజ్ఞాన యాత్రకు వెళ్ళి నాగార్జున కొండ చూచి అక్కడ విజ్ఞానాన్ని పొందెను. అది ఏ రకమైన విద్య అని పేర్కొనవచ్చును, నియత విద్య అని పేర్కొనవచ్చును. భూమిక విశాఖపట్నం వెళ్ళి అక్కడ జంతు ప్రదర్శనశాలలో జంతువులు సందర్శించెను. ఇది ఎటువంటి విద్య అంటే ఇది కూడా నియత విద్య అని పేర్కొనవచ్చు. ఇటువంటి విద్యలను నియత విద్య అని అంటారు. ఉదాహరణలు తదుపరి యాదృచ్ఛిక విద్య. ముందుగా ఒక లక్ష్యం కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యసనం జరుగుతుంది. మరోసారి యాదృచ్ఛిక విద్య అంటే ముందుగా ఒక లక్ష్యం కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యాసనం జరుగుతుంది అని అభ్యాసకునికి తెలియకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. మరోసారి ముందుగా ఒక లక్ష్యం కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యాసనం జరుగుతుంది అని అభ్యాసునికి తెలియకుండా జరిగే విద్య యాదృచ్ఛిక విద్య అని అంటారు. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతాడు. కూర్చున్న యాదృచ్ఛిక విద్య వల్ల వ్యక్తి దేన్ని పొందుతాడు అంటే వ్యక్తి ఈ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ విద్య జరుగుతుంది. యాదృచ్ఛిక విద్య అన్నది
వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ విద్య జరుగుతుంది. దీన్ని యాదృచ్ఛిక విద్య అంటారు. ఈ యాదృచ్ఛిక విద్య అంటే ఏంటి? ముందుగా ఒక లక్ష్యం కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యాసనం జరుగుతుంది. అది అభ్యాసకునికి తెలియకుండా జరిగే విద్య యాదృచ్ఛిక విద్య అని అంటారు. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ విద్య జరుగుతుంది. ఉదాహరణకి కుటుంబం, సమాజం, సాంఘికం, మత పరిస్థితులు మొదలైనవి. ఉదాహరణ కుటుంబం, సమాజం, సాంఘిక, మత పరిస్థితులు జరుగుతుంది. దానికి కొన్ని ఉదాహరణలు. సీత సత్యాన్ని పలుకమని తన పిల్లల్ని చెప్పడం యాదృచ్ఛిక విద్యగా చెప్పవచ్చు. ఉదాహరణ సీత సత్యాన్ని పలకమని తన పిల్లల్ని చెప్పడం యాదృచ్ఛిక విద్య. పిల్లలకి రోడ్డు ప్రక్కన నడవమని చెప్పేది కూడా యాదృచ్ఛిక విద్య. ఇటువంటి విషయాలు చెప్పేదాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు. తర్వాత విద్య, అనిత విద్య. విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియే నిరంతర విద్య. దీనిని దూర విద్య అంటారు. అనిత విద్య అంటే విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియే నియంత్రణ విద్య లేదా అనితన విద్య అని అంటారు. దీని దూర విద్య కూడా అంటారు. ఉదాహరణకి దూర విద్యా కేంద్రాలు, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు పదోన్నతి కోసం దూర విద్యలో డిగ్రీ చేయడం, అంటే టీచర్ కూడా పదోన్నతి కోసం ఈ యొక్క డిగ్రీలు చేయడం డిస్టెన్స్వి. దేశంలో తొలి చారిత్రక విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ చారిత్రక విశ్వవిద్యాలయం. ప్రపంచంలో అతిపెద్ద చారిత్రక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ చారిత్రక విశ్వవిద్యాలయం. ఈ విధంగా అనిత విద్య కోసం నీవు కొన్ని మాటలు తెలియజేస్తున్నాను. దానికి ఉదాహరణ టీచరు పదోన్నతి కోసం ఏ విద్యని స్వీకరిస్తాడు అంటే అనిత విద్యను స్వీకరించి తన డిగ్రీలు చేసుకొని పదోన్నతి కోసం పాటుపడతాడు. అదే దేశంలో తొలి చారిత్రక విశ్వవిద్యాలయం ఎక్కడుంది? దాని పేరేంటి? డాక్టర్ అంబేద్కర్ చారిత్రక విశ్వవిద్యాలయం. అదే ప్రపంచంలో అతిపెద్ద చారిత్రక విశ్వవిద్యాలయం ఏది? ఇందిరాగాంధీ చారిత్రక విశ్వవిద్యాలయం. ఇవి చాలా ముఖ్యమైనవి. అనిత విద్య అందించే సంస్థలు. ఈ అనిత విద్యకు అందించే సంస్థలు ఏదంటే నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, చారిత్రక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు అనిత విద్య అందించే సంస్థలు. మరోసారి నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, చారిత్రక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవి అనిత విద్య అందించే సంస్థలు. అనిత విద్యను అందించే సంస్థలు ఇవి. విద్యా ధ్రువ ప్రక్రియలు. విద్యను బోధనా ప్రక్రియలో భావించినట్లయితే దీనిని విద్యార్థి బోధన విషయం అంటారు. వీటి ఆధారంగా విద్యను 3 ధ్రువాలుగా విభజించవచ్చు. మరోసారి విద్యను బోధనా ప్రక్రియలో భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధన సమయం ఉంటాయి. వీరి ఆధారంగా విద్యను 3 రకాలుగా ధ్రువాలుగా వర్గీకరించవచ్చు. అవి మొదటిది ధ్రువ ప్రక్రియ, రెండవది ద్విధ్రువ ప్రక్రియ, మూడవది త్రిధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియ అంటే ఏమిటి? జవాబు: దీనిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రధారుడు. దీనిలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. విద్యార్థులకు సంబంధం లేకుండా మొత్తం విద్యపై
ఉపాధ్యాయుడే ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇది చాలా పురాతన పద్ధతి. ఉదాహరణకి వేద విద్య అంటారు. దీన్ని వేద విద్య అంటే ఏమిటి? విద్యలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర వహిస్తాడు. విద్యార్థితో సంబంధం లేకుండా మొత్తం విద్యపై ఉపాధ్యాయుడే ఆధిపత్యం చలామణి చేస్తాడు. ఇది చాలా పురాణ పద్ధతిలో ఉండేది. ఇది ఎక్కడుంది? వేదాల్లో ఉండేది. ద్విధ్రువ ప్రక్రియ అంటే ఏమిటి? దీనిలో జాన్ ఆడమ్స్ ప్రతిపాదించాడు. ఉదాహరణకి జాన్ ఆడమ్స్ ప్రతిపాదించింది ఏంటి? ద్విధ్రువ ప్రక్రియ. ఈ ద్విధ్రువ ప్రక్రియ ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటారు. వారి ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు. ఒకరికి ప్రభావం చూపిస్తారు. ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు. ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసరిస్తారు. ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. దీన్ని ద్విధ్రువ ప్రక్రియ అంటారు. ద్విధ్రువ ప్రక్రియలతో సంతృప్తి చెందని జాన్ డ్యూ దీన్ని కూడా ప్రతిపాదించాడు. మరోసారి మూడవది త్రిధ్రువ ప్రక్రియ అంటే ద్విధ్రువ ప్రక్రియతో సంతృప్తి చెందకుండా జాన్ డ్యూయి దీన్ని ప్రతిపాదించాడు. దీనితో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి. ఆధునిక పద్ధతి అంటే ఏమిటి? త్రిధ్రువ ప్రక్రియ అంటే దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్యాంశం కూడా ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి, బోధనా పద్ధతి. అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎటువంటి ప్రాధాన్యత ఉందో విద్యార్థి సమాజంలో సాంఘిక పరిస్థితులు అంతే ప్రాధాన్యత కల్పించడం జాన్ డ్యూ పేర్కొన్నాడు. త్రిధ్రువ ప్రక్రియ అంటే ఏమిటి? ద్విధ్రువ ప్రక్రియతో సంతృప్తి చెందక జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త దీనిని ప్రతిపాదించాడు. దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటుగా పాఠ్యాంశం కూడా ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి, బోధనా పద్ధతి. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో విద్యార్థికి సమాజానికి సాంఘిక పద్ధతులకు అంతే ప్రాధాన్యత కలదని జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ప్రాచీన యుగ విద్యలు. చరిత్రకారులు భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. మరోసారి చరిత్రకారులు భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. మొదటిది ప్రాచీన చరిత్ర, రెండోది మధ్యయుగ చరిత్ర, మూడోది ఆధునిక చరిత్ర. ఆధునిక చరిత్ర అంటే ఏమిటి? స్వతంత్రానికి ముందు, బ్రిటిష్ మధ్య, స్వతంత్రానంతరము ఈ 2 విధాలుగా ఆధునిక చరిత్రలో ఉంటుంది. ప్రాచీన కాలంలో విద్యను 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది వేద విద్య, రెండోది బౌద్ధ విద్య. ప్రాచీన కాలంలో విద్యను 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వేద విద్య, రెండోది బౌద్ధ విద్య. ప్రాచీన కాలంలో విద్యను 2 భాగాలు విభజించారు. అది ఏమిటి? జవాబు వేద విద్య, బౌద్ధ విద్య. వేద విద్య కోసం మనం తెలుసుకుందాం. వేద విద్య 2 భాగాలుగా విభజించారు. అవి ఏమిటంటే మొదటిది తొలి వేదకాలం విద్య, రెండోది మలివేదకాలం విద్య. తొలివేద కాలం అంటే ఏమిటి? తొలివేద కాలం అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని తొలివేద కాలం అంటారు.
తొలివేద కాలం అంటే ఏంటి? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని తొలివేద కాలం అని అంటారు. రెండవది మలివేద కాలం అనగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 600 సంవత్సరాల మధ్య కాలాన్ని మలివేద కాలం అంటారు. మరోసారి మలివేద కాలం అంటే ఏంటి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 600 సంవత్సరాల మధ్య కాలాన్ని మలివేద కాలం అంటారు. తొలివేద కాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు. తొలివేద కాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు. మలివేద కాలంలో వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది. మరొకసారి మలివేద కాలంలో వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది. మునుపు తన మనుస్మృతి గ్రంథంలో సమాజంలోని వ్యక్తులు పుట్టుకల ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నాడు. మనువు అనే జ్ఞాని తన మనుస్మృతి అనే గ్రంథంలో సమాజంలో వ్యక్తులు పుట్టుకల ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నాడు. సమాజంలో 4 వర్ణాల కోసం ఇప్పుడు వివరిస్తాను. మొదటిదిగా బ్రాహ్మణులు, రెండోదిగా క్షత్రియులు, మూడోదిగా వైశ్యులు, నాలుగోదిగా శూద్రులు. వీళ్ళు పుట్టుకల కోసం వివరించాడు. మనువు అనే తన మనుస్మృతి గ్రంథంలో రాశాడు. బ్రాహ్మణులు పుట్టుక ఆధారంగా తల, క్షత్రియులు పుట్టుక ఆధారం భుజాలు, గుండె, వైశ్యులు పుట్టుక ఆధారం తొడలు, శూద్రులు పుట్టుక ఆధారం పాదాలు. ఈ విధంగా బ్రాహ్మణులైతే తల పుట్టుక ఆధారంగా, క్షత్రువులైతే పుట్టుక ఆధారం భుజాలు మరియు గుండె, వైష్ణుల ఆధారంగా తొడలు, శూద్రుల ఆధారంగా పాదాలు. ఈ విధంగా 4 విధాలుగా అతడు వర్ణించాడు. మలివేద కాలంలో శూద్రుల స్త్రీలకు విద్యా అర్హత నిషేధించబడింది. ఒక్కసారి ఇంపార్టెంట్ బిట్ ఇది. మలివేద కాలంలో స్త్రీలకు విద్యా అర్హత నిషేధించబడింది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం అని మీకు ఇదివరకు తెలియజేసి ఉన్నాను. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించారు. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించారు. బ్రహ్మచర్యాశ్రమం, మొదటిది బ్రహ్మచర్యాశ్రమము, రెండోది గృహస్థానాశ్రమము, మూడోది వానప్రస్థాశ్రమము, ఐదోది సన్యాసాశ్రమం. ఈ విధంగా వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించారు. మరొకసారి బ్రహ్మచర్యాశ్రమము మొదటిది, రెండోది గృహస్థానాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, నాలుగవది సన్యాసాశ్రమము. ఈ విధంగా 4 దశలుగా విభజించారు. తదుపరి మోక్షమునకు దారి చూపించడం విద్య, వేద విద్య. ఆత్మ సాక్షాత్కారమే వేద విద్య లక్ష్యాలు. వేదాలు తెలుసుకోవడం, నైతిక అభివృద్ధి, శీల నిర్మాణం, ఇటువంటివి వేద విద్య లక్ష్యాలు. ఇది ఉచిత విద్య. ప్రపంచ చరిత్రతో విద్యాదానం చేసిన మొదటి దేశం భారతదేశం. ఇది ఉచిత విద్య. ప్రపంచ చరిత్రలో విద్యాదానం చేసేది మొదటి దేశం భారతదేశం. శిశు విద్య ప్రారంభం. బ్రాహ్మణ బాలునికి 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు ఉపనయనం అనే సంస్కారంతో విద్య ప్రారంభమయ్యేది. బ్రాహ్మణ బాలునికి 8 సంవత్సరాలు, క్షత్రులకు
10 సంవత్సరాలు, వయసులకు 12 సంవత్సరాలు ఉపనయనం అనే సంస్కారంతో విద్య ప్రారంభమయ్యేది. ఉపనయనంతో శిశువు మనో జన్మ ఎత్తినట్లుగా భావించి ఆశ్రమంలోకి అడుగు పెట్టేవారు. ఉపనయనంతో శిశువు మనోజన్మ ఎత్తినట్లుగా భావించి ఆశ్రమంలోకి అడుగు పెట్టేవారు. ఉపనయనంతో గురువు తన చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించి ఓం నమ శివాయ అనే వాక్యం వ్రాయించేవారు. మరోసారి ఉపనయనంలో గురువు శిశువు చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించి ఓం నమ శివాయ అనే వాక్యం వ్రాయించేవాడు. ఉపనయనం అంటే సమీపం, నయనం అంటే నేత్రం. ఉప్ అంటే సమీపం, నయనం అంటే నేత్రం. ఉపనయనం పొందిన వారిని ద్విజులు అంటారు. ఉపనయనం పొందిన వారిని ద్విజులు అంటారు. ఇది శిశువులకి అంతేవాసి అని, గురువులకు వాసి అని పిలుస్తారు. ఇక్కడ శిశువులకు అంతేవాసి లేదా గురువులకు వాసి అని పిలుస్తారు. విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. సమవర్తనలో భాగంగా గురువు శిశువుకు 2 మాటలు ఉపదేశించేవారు. మరోసారి సమవర్తనలో భాగంగా గురువు శిశువుకు 2 మాటలు ఉపదేశించేవారు. అది మొదటిది ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, రెండోది నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తింపుము అని 2 మాటలు చెప్పేవాడు. ఎవరు? గురువు శిశువుని చెవిలో ఈ 2 మాటల్ని ఉపదేశించేవాడు. అవేంటవి? ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, అది మొదటిది. రెండవది నీ కర్తవ్యాన్ని నిర్వర్తింపుమని తన చెవిలో ఉపదేశించేవాడు. వేద విద్య ప్రణాళిక. వేద విద్య ప్రణాళిక మోక్షాధనకు ఉద్దేశించి ఆధ్యాత్మిక మతపరంగా ఉండేది. మరోసారి వేద విద్య ప్రణాళిక మోక్ష సాధనకు ఉద్దేశించి ఆధ్యాత్మిక మతపరంగా ఉండేది. బోధనా విషయంలో ఈ క్రింది అంశాలు బోధించవచ్చు. వేదాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్మ వేదాలు, మొత్తం 4. వేదాలంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. ఉపనయనాలు పురాణాలు, ఇతిహాసాలు. ఉపనిషత్తులు పురాణాలు, ఇతిహాసాలు. వ్యాకరణం, గణిత, భూగోళిక, తర్క, ఛందస్సు శాస్త్రాలు. తర్వాత రాజనీతి, యుద్ధతంత్ర, వ్యవసాయ, జ్యోతిష్యం ఇటువంటివి ఉండేవి. ఇవే కాకుండా కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, చతురస్ర ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలు, చతుర్వర్ణ వ్యవస్థలు ఇటువంటివి వేద విద్య ప్రణాళిక మోక్ష సాధనకు ఉద్దేశించి ఆధ్యాత్మిక మతపరంగా ఉండే బోధనా విషయాల్లో ఇవి అంశాలు. మరోసారి ఇది ఖచ్చితంగా రావాలి. మొదటిది వేదాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్మ వేదాలు. రెండోది ఉపనిషత్తులు పురాణాలు, ఇతిహాసాలు. మూడోది వ్యాకరణం, గణితం, భూగోళం, తర్కి, ఛందస్సు శాస్త్రాలు. నాలుగోది రాజనీతి, యుద్ధ తంత్రాలు, వ్యవసాయం, జ్యోతిష్యం. ఐదోది కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు. ఆరోది చతురాస్త్రాలు, ధర్మాలు. ఏడోది చతుర్విధ పురుషార్థాలు. ఎనిమిదోది చతుర్వ్యర్థ వ్యవస్థలు. ఈ విధంగా ఉంటాయి. బోధనా పద్ధతులు. వేదకాలంలో బోధనా పద్ధతులు. వేద విద్యలో సమస్త
జ్ఞాన కేంద్రాలు గురువులు కాబట్టి విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది. జ్ఞానులు, గురువులు, ఋషులు, మానవులు మనుషులకు వాచిక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ విద్యా విధానంలో ప్రధాన బోధనా పద్ధతి వాచిక. దీనిలో 3 దశలు ఉంటాయని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అప్పుడే సంపూర్ణ జ్ఞానం అందుతుందని. అవి ఇవి: మొదటిది శ్రవణం, రెండోది మననం, మూడోది నిధి ధ్యాసనం. ఈ విధంగా 3 విధాలుగా ఉంటాయి. మొదటిది శ్రవణం అంటే ఉపాధ్యాయులు పలికిన పదాలు, శ్లోకాలు శ్రద్ధగా వినే దశ. మొదటిది శ్రవణం. ఉపాధ్యాయుడు పలికిన పదాలు, శ్లోకాలు శ్రద్ధగా వినే దశని శ్రవణ దశ అంటారు. రెండోది మనన దశ. మనసులో బలివేయడం, విన్న వాటిని గుర్తు తెచ్చుకోవడాన్ని మనన దశ అంటారు. నిధి ధ్యాసన దశ అంటే విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రత నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరించడమే చేసుకుంటారు. ఈ దశలో సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. మరోసారి, శ్రవణం అంటే ఉపాధ్యాయుడు పలికిన పదాలు, శ్లోకాలు శ్రద్ధగా వినేదాన్ని శ్రవణం దశ అంటారు. మనన దశ అంటే మనసులో వెలివేయడం, చిన్న వాటిని గుర్తు తెచ్చుకోవడం, విన్న వాటిని గుర్తు తెచ్చుకోవడం. నిధి ధ్యాసన అంటే విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరించడం చేసుకుంటాడు. ఈ దశలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. స్త్రీ విద్య. తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనమునకు అర్హత ఉండేది. మరోసారి, స్త్రీ విద్య. తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనమునకు అర్హత ఉండేది. ఉపనిషత్తుల్లో వేద విద్య కోవిదులైన అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తారు. మరోసారి, ఉపనిషత్తుల్లో వేద విద్య కోవిదులైన అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తారు. ఉదాహరణకి కార్గి, మాత్రేయ, మలివేద కాలంలో స్త్రీలకు విద్యా అర్హత లేదు. ఉదాహరణకి కార్గి, మాత్రేయ వంటి వాళ్ళు ఉన్నారు. మలివేద కాలంలో స్త్రీలకు విద్యా అర్హత లేదు. వేద విద్య పాఠశాలలు. ఆనాటి కాలంలో ప్రత్యేకంగా పాఠశాలలు లేవు. గురువులు, ఆశ్రమాలు, దేవాలయాలు, పీఠాలు పాఠశాలలో పాఠశాలలుగా పనిచేశాయి. మరోసారి, ఆనాటి కాలంలో ప్రత్యేకంగా పాఠశాలలు లేవు. గురువులు, ఆశ్రమాలు, దేవాలయ, పీఠాలు గురువులుగా పాఠశాలలుగా పనిచేశాయి. నియత పాఠశాలలు, నియత విద్య ప్రణాళికలు లేవు. నియత పాఠశాలలు, నియత విద్య ప్రణాళికలు లేవు. విద్యార్థి గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు. సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్పేవారు. వేద విద్య పాఠశాలల్లో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థికి విద్యను నేర్పేవారు. దీనిని బెల్ సిద్ధిగా పేర్కొంటారు. మరోసారి, వేద విద్య పాఠశాలల్లో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్పేవారు. దీనినే బెల్ సిస్టమ్గా పేర్కొంటారు. ఈ కాలంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. వేద విద్యా పాఠశాలల కాలంలో. అవి గురుకులాలు అంటే గురువు ఆశ్రమాలు.
గురువు ఆశ్రమాలు. రెండోది పరిషత్ అనగా గురుకుల విద్య తర్వాత ఉన్నత విద్య అందించే కేంద్రాలు. రెండోది పరిషత్ గురుకుల విద్య తర్వాత ఉన్నత విద్య అందించే కేంద్రాలు. ఉదాహరణకి మన దేశంలో కంచి, వారణాసిలో ఇవి ఉన్నాయి. మన దేశంలో ఇటువంటి విద్యలు పాఠశాలలు కంచి, వారణాసిలో ఉన్నాయి. తర్వాతి సమ్మేళన విద్య సమ్మేళన పాఠశాలలు. ఇవేటివి? రాజు ఆస్థానంలో చర్చా గోష్ఠి సమ్మేళన కేంద్రాలు ఉంటాయి. ఇవి రాజు ఆస్థానంలో చర్చా గోష్ఠులను సమ్మేళన కేంద్రాలు ఉంటాయి. ఈ విధంగా 3 రకాలైన పాఠశాలలు అప్పుడు ఉండేవి. తర్వాత బౌద్ధ విద్య విధానం కోసం మనము నేర్చుకుందాం. హిందూ మతంపై తిరుగుబాటు చేసి క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. మరోసారి మనము బౌద్ధ విద్య విధానం కోసం ఇప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. హిందూ మతంపై తిరుగుబాటు చేసి క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. దానికి అనుగుణంగా బౌద్ధ విద్య విధానం వెలుగులోకి వచ్చింది. బౌద్ధ విద్యా లక్ష్యాలు: దుఃఖాన్ని నివారించడం, జీవిక మార్గానికి సిద్ధం చేయడం, నైతిక అభివృద్ధికి పాటుపడడం, అహింస, సత్యసుందరమైన జీవనం. ఇది బౌద్ధ విద్యా లక్ష్యాలు. మరోసారి బౌద్ధ విద్యా లక్ష్యాలు అంటే దుఃఖాన్ని నివారించడం, జీవిక మార్గానికి సిద్ధం చేయడం, నైతిక అభివృద్ధి పాటుపడడం, అహింస, సత్యసుందరమైన జీవనం. ఇది బౌద్ధ విద్య లక్ష్యాలు. తర్వాత బౌద్ధ విద్య లక్ష్యం. బౌద్ధ విద్య సార్వజనీన ప్రాథమిక విద్య, అందరికీ విద్య సౌకర్యం కలదు. బౌద్ధ విద్య లక్షణం అంటే బౌద్ధ విద్య సార్వజనీన ప్రాథమిక విద్య, అందరికీ విద్య సౌకర్యం కలదు. పాఠశాలలు ఆనాటి విద్యా కేంద్రాలు, ఆమరాలు లేదా విహారాలు, మఠాలు అనేవారు. ఆనాటి ప్రముఖ విద్యాలయాలు ముఖ్యంగా అవి ఉండే ప్లేసులు నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి, వల్లభి, విక్రమశీల, మిథిల, నాడీల అనే ఆనాటి పాఠశాలలు ముఖ్యమైనవి. మరోసారి పాఠశాలలు ఆనాటి విద్యా కేంద్రాలు, ఆమరాలు లేదా విహారాలు, మఠాలు అనేవారు. ఆనాటి విద్యా కేంద్రాలైన ఆమరాలు లేదా విహారాలు, మఠాలు అనేవారు. ఆనాటి ప్రముఖ విద్యాలయాలు ఏమిటంటే నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి, వల్లభి, విక్రమశీల, మిథిల, నాడీయ అనే బౌద్ధ విద్య విధానంలోన ఇవి ముఖ్యమైన పాఠశాలలు. విద్యా ప్రారంభం. విద్యార్థికి 8 సంవత్సరాలు వచ్చేసరికి పబ్బజ అనే ఉత్సాహంతో విద్య ప్రారంభమయ్యేది. బౌద్ధ విద్యా విధానంలో విద్యా ప్రారంభం ఈ విధంగా ఉండేది. విద్యార్థికి 8 సంవత్సరాలు వచ్చేసరికి పబ్బజ అనే ఉత్సవంతో విద్య ప్రారంభమయ్యేది. పబ్బజ అనగా ముందుకు నడవడం లేదా ముందుకు పోవడం. పబ్బజ అనే పదానికి అర్థం ఏమిటంటే ముందుకు నడవడం లేదా ముందుకు పోవడం. పబ్బజలో భాగంగా ఈ క్రింది శ్లోకాలు చదివేవారు. మరోసారి పబ్బజ భాగంగా ఈ క్రింది శ్లోకాలు చదివేవారు. ఉదాహరణకి అవి ఏంటంటే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని ఈ విధంగా శ్లోకాలు పలికేవారు.
మరోసారి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని ఈ శ్లోకాలు పలికేవారు. విద్యాకాలం 12 సంవత్సరాలు అంటే విద్యార్థికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవంతో ముగిసేది. విద్యాకాలం 12 సంవత్సరాలు అంటే విద్యార్థికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవంతో ముగిసేది. ఉపసంపద తర్వాత విద్యార్థి సన్యాసిగా మారుతాడు. ఉపసంపద తర్వాత సన్యాసిగా మారుతాడు విద్యార్థి. ఉపాధ్యాయుడు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసి ఉండి సకల శాస్త్రాలలో పండితుడై పూర్ణ ఆరోగ్య విషయంలో తెలిసి ఉండాలి. మరొకసారి, ఉపాధ్యాయుడు కావాలనుకుంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి సకల శాస్త్రంలో పండితుడై పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. విద్యార్థికి ఉపాధ్యాయునికి తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. ఈ విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో ఈ స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది. బోధనా భాషలు పాలి మరియు ప్రాకృతం అనే భాషలనే వీళ్ళు ఎక్కువగా బోధనా పద్ధతులు ఉండేవి. మరోసారి, బోధనా భాష పాలి మరియు ప్రకృతి. బౌద్ధ విద్యలో బోధన అంశాలు: మొదటిగా బుద్ధుని నీతి సూత్రాలు. తర్వాత రెండోది గణితం, మూడోది వ్యవసాయం, నాలుగోది తర్క్ మరియు వ్యాకరణం, ఛందస్సు, 5 సైనిక శిక్షణ విలు విద్య, 6 శరీర ధర్మశాస్త్రము, 7 ఆయుర్వేదము, 8 నూలు తీయడము, 9 దుస్తులు తయారు చేయడము, 10ది చిత్రకళ, 12ది పని విద్య. ఈ విధంగా బౌద్ధ విద్యలో బోధనా అంశాలు. మరొకసారి, బుద్ధుని నీతి సూత్రాలు మొదటిది, రెండోది గణితము, మూడోది వ్యవసాయము, నాలుగోది తర్క్ వ్యాకరణము ఛందస్సు, 5ది సైనిక శిక్షణ విలువలు విద్య, 6ది శరీర ధర్మశాస్త్రము, 7ది ఆయుర్వేదం, 8ది నూలు తీయడము, 9ది దుస్తులు తయారీ, 10ది చిత్రకళ, 11ది సైనిక శిక్షణ విలువ, 12ది పని విద్య. ఈ విధమైన బౌద్ధ విద్య బోధనా అంశాలు. ఇంతవరకు బౌద్ధ విద్యలో బోధనా అంశాలు మీరు విని ఉన్నారు. ఇప్పుడు బౌద్ధ విద్యలో బోధనా పద్ధతులు, వాటి కోసం మీకు తెలియజేస్తాను. మొదటిగా వాచిక పద్ధతి, రెండోది చర్చా పద్ధతి, మూడోది సంభాషణ పద్ధతి లేదా ఆచరణాత్మక పద్ధతి, 4ది వ్రాత పద్ధతి. దీనిలో 3Rను చేర్చేవారు. 4ది వ్రాత పద్ధతి, దీనిలో 3Rను చేర్చేవారు. 3R అనగా చదవడం, రాయడం, లెక్కలు వేయడాన్ని 3R అంటారు. మరోసారి, బౌద్ధ విద్యలో బోధనా పద్ధతులు 4 రకాలు. అవేంటంటే వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి లేదా ఆచరణాత్మక పద్ధతి, 4ది వ్రాత పద్ధతి. దీనిని 3R చేర్చేవారు. 3R అనగా చదవడం, రాయడం, లెక్క వేయడం. తర్వాత అంశం బౌద్ధ విద్యా విధానంలో లాభాలు. బౌద్ధ విద్యా విధానం లాభాలు ఏమిటంటే
విద్యను అందరికీ కల్పించింది. మొదటిగా విద్యను అందరికీ కల్పించింది. రెండోది వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. మూడోది బ్రాహ్మణుల ఆధిపత్యం ఛేదించింది. నాలుగోది నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐదోది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నలంద, తక్షశిల, అమరావతి, నాగార్జునకొండ విద్యాలయాలు ఏర్పరిచింది. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నలంద, తక్షశిల, అమరావతి, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసింది. తర్వాత మొత్తం మీద బౌద్ధుల కాలం నాటి విద్యా విధానం సమాజంలో ఉన్నత సంస్కృతి వికాసానికి పునాది వేసింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది. ఒకసారి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది. తర్వాత ఇస్లాం విద్యా విధానం అంటే ఏమిటి? క్రీస్తు శకం 1200 శతాబ్దం నుండి 1600 శతాబ్దం మధ్యకాలాన్ని ముస్లిం విద్యా విధానం లేదా ఇస్లాం విద్యా విధానం అంటారు. క్రీస్తు శకం 1200 నుండి 1600 శతాబ్దం మధ్యకాలంలో ముస్లిం విద్యా విధానం లేదా ఇస్లాం విద్యా విధానం అని అంటారు. క్రీస్తు శకము 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో మన దేశం ఇస్లాం పాలన ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజైన మహమ్మద్ ఘోరీ 1192 సంవత్సరంలో ముక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాల ఏర్పాటు చేశాడు. మరొకసారి, భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజైన మహమ్మద్ ఘోరీ 1192లో ముక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాల ఏర్పాటు చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్, అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఫిరోజీ షా, అక్బర్, షాజహాన్ లాంటి ముస్లిం రాజులు విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. మరోసారి, కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా, అక్బర్, షాజహాన్ లాంటి ముస్లిం రాజులు విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. మొఘలుల కాలంలో సంస్కృతి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీలు భాషలో అనువదించాయి. మొఘలుల కాలంలో సంస్కృత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీక భాషల్లో అనువదించబడ్డాయి. ముస్లిం విద్యా లక్ష్యాలు: విజ్ఞానాన్ని సంపాదించడం, ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయడం, వ్యక్తిశీలాన్ని పెంపొందించడం, ముస్లిం న్యాయ సూత్రాలు తయారు చేయడం, ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం, పరలోక ప్రాప్తిని సిద్ధింపజేయడం, నైతిక విలువలు వ్యాప్తి చేయడం ఇది ముస్లిం విద్యా లక్ష్యాలు. మరోసారి, ముస్లిం విద్యా లక్ష్యాలు ఏమిటంటే విజ్ఞానాన్ని సంపాదించడం, ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయడం, శీలాన్ని పెంపొందించడం, ముస్లిం న్యాయ సూత్రాలు తయారు చేయడం, ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం, పరలోక ప్రాప్తిని సిద్ధింపజేయడం, నైతిక విలువలు వ్యాప్తి చేయడం ఈ ముస్లిం లక్ష్యాలు. విద్యా ప్రారంభం: ముస్లిం బాలునికి 4 సంవత్సరాలు 4 నెలల 4 రోజులు బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది.
ఒకసారి విద్యా ప్రారంభం ముస్లిమ్స్ వారిది. ముస్లిం బాలునికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి బిస్మిల్లా అనే ఉత్సవంతో ఈ యొక్క విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనగా గురువు. బిస్మిల్లా అనగా గురువు అయిన మౌల్య దగ్గరకు చేర్చడం. ఇదే బాలిక విషయమైతే జార్ఫీ ఫానీ అంటారు. ఈ విధానంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. ఇస్లాం విద్యా విధానంలో 3 రకాలైన పాఠశాలలు ఉండేవి. 1 ముక్తాబు, 2 మదరాసా, 3వది మదరాసా ఐలా అనే 3 రకాల విశ్వవిద్యాలయాలు ఉండేవి. ముక్తాబ్ పాఠశాల అనగా ఇది నేటి ప్రాథమిక పాఠశాల పోలి ఉండేది. ముక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబ్ భాష నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం. మరోసారి ముక్తాబ్ ఇది నేటి ప్రాథమిక పాఠశాల పోలి ఉండేది. ముక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అంటారు. 2వది మదరాసా. ఇది నేటి ఉన్నత పాఠశాల పొంది ఉండేది. మదరాసా అంటే ఇది నేటి ప్రస్తుత వర్తమాన కాల ఉన్నత పాఠశాల పొంది ఉండేది. ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాప్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నేటి ఉన్నత పాఠశాల పొంది ఉండే దాన్ని మదరాసా అంటారు. ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాప్తింపజేసేయడం దీని ప్రధాన ఉద్దేశం. మదరాసా ఐలా అంటే ఇవి విశ్వవిద్యాలయాలు. నగరాల్లో ఉండే పెద్ద విశ్వవిద్యాలయాన్ని మదరాసా ఐలా అని అంటారు. బోధనా ప్రణాళిక. ఇస్లాం విద్యా విధానంలో బోధనా ప్రణాళికలు ఇలా ఉంటాయి. ప్రాథమిక దశలో చదవడం, వ్రాయడం, అంకగణితం ఉండేది. ప్రాథమిక దశలో బోధనా ప్రణాళిక చదవడం, వ్రాయడం, అంకగణితం ఉండేది. 2వది ఖురాన్ నీతి సూత్రాలు. 3వది భాషా శాస్త్రము అనగా ఉచ్చారణ, వ్యాకరణం, అలంకరణాలు. భాషా శాస్త్రం అనగా ఉచ్చారణ, వ్యాకరణం, అలంకారాలు. 3వది తాబీ అంటే వైద్య శాస్త్రము. 4వది రియాబీ. తర్వాతది రియాబీ అనే దాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. రియాబీ అనగా విజ్ఞాన శాస్త్రము. తర్వాత యునానీ అనగా ఆయుర్వేద శాస్త్రము. యునానీ అనగా ఆయుర్వేద శాస్త్రాన్ని యునానీ అని అంటారు. ఇలాహీ అంటే వేదాంతం. తర్వాత న్యాయశాస్త్రము, సాహిత్యము, భౌగోళిక శాస్త్రము, గణితము మొదలైనవి ఇస్లాం విద్యా విధానంలో బోధనా ప్రణాళికలు. తర్వాత బోధనా పద్ధతులు ఇస్లాం విద్యా విధానంలో ఈ విధంగా ఉండేవి. మొదటిగా ప్రాథమిక దశలో వాచిక. 2వది ఉపన్యాస పద్ధతి. 3వది చర్చా పద్ధతి. 4వది ప్రశ్నోత్తర పద్ధతి. ఈ పద్ధతిలో భారత్కు పరిచయం చేసింది ముస్లింలు. ప్రత్యోచ్ఛ పద్ధతి. ఈ పద్ధతి భారత్కు పరిచయం చేసింది ఇస్లాంలో. ప్రతిభ గల విద్యార్థులతో పాఠశాలలో నిర్వహించే మోనిటోరియల్ పద్ధతి ఉండేది. ప్రతిభ గల విద్యార్థులతో పాఠశాలలు నిర్వహించే మోనిటోరియల్ పద్ధతి ఉండేది. తర్వాత బోధనా భాష. వీళ్ళు ఎక్కువగా
పారి పర్షియన్, అరబిక్, ఉర్దూ, అరబిక్ ప్లస్ హిందీ, ఉర్దూ ఇటువంటి బోధనా భాషలు ఉండేవి. పరీక్షలు ఈ కాలంలో పరీక్షలు ఉండేవి కావు. ఈ కాలంలో సంవత్సర పరీక్షలు ఉండేవి కాదు. విద్యార్థులు ప్రతిభ ఉపాధ్యాయుడు నిరంతర పరిశీలించి ఉన్నత తరగతులను అర్హులైన వారికి నిర్ణయించేవారు. వీరికి సనార్ ధృవపత్రం, ఉత్తర ప్రతిభను, టౌన్స్ మెడల్ పథకాలు బహుకరించేవారు. గురు శిష్యు సంబంధం. గురు శిష్యులు సంబంధం అన్యోన్యంగా ఉండేది. విద్యార్థి ఉపాధ్యాయుడు భయభక్తులతో గౌరవించేవారు. సాధారణంగా మత పెద్దలైన మౌల్వీ, ఇమాంలే గురువులుగా వ్యవహరించేవారు. గురువుకి శిష్యుడిని దండించే అధికారం ఉండేది. ఇస్లాం విద్యా విధానంలో స్త్రీ విద్య. మహమ్మద్ స్త్రీలు ఫర్దా పద్ధతిలో అవలంబించేవారు. అందువలన వీరు పాఠశాలకు వెళ్ళే విద్య అభ్యసించేవారు కాదు. స్త్రీ విద్య. మహమ్మద్ స్త్రీలు ఫర్దా పద్ధతిని అవలంబించేవారు. అందువలన వీరు పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించేవారు కాదు. ఇప్పుడు విద్యా నిర్వచనాలు. మనిషిని స్వావలంబికుడుగా, నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య. ఇది ఋగ్వేదంలో తెలియజేశారు. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య. ఇది ఉపనిషత్తులో తెలియజేయబడింది. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని శంకరాచార్యులు తెలియజేశారు. దుఃఖాన్ని నివారించడమే విద్య, బౌద్ధ సిద్ధాంతము. ఆత్మ జ్ఞానమే విద్య, మానవుని కర్మాన్యుగంగా చేసేదే విద్య అని భగవద్గీతలో వ్రాయబడి ఉంది. మనిషిని శీలవంతుడిగాను, సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య. యజ్ఞవల్కుడు తెలియజేశాడు. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చేసేదే విద్య. జిడ్డు కృష్ణమూర్తి గారు తెలియజేశారు. ప్రతి మనసులోని దైవత్వంను వెలికి తీసేదే విద్య. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేశారు. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య. ఇది గాంధీ గారు తెలియజేశారు. ఆత్మ ఎదుగుదలను కావలసిన అంతర్గిక శక్తుల్లో బహిర్గతం చేయుటకు సహాయపడడమే విద్య. అరవిందుడు దీన్ని తెలియజేశాడు. శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి గారు తెలియజేశారు. దేని ద్వారైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య. దీన్ని స్వామి వివేకానంద తెలియజేశాడు. మరోసారి, దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య. దీన్ని స్వామి వివేకానందుడు తెలియజేశాడు. తర్వాత, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ తెలియజేశాడు. మరోసారి, ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యమైన మనసుతో సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ చెప్పాడు. తర్తబిట్టు, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని సోక్రటీస్ చెప్పాడు. మరోసారి, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని సోక్రటీస్ చెప్పాడు. తర్వాత, సంతోషాన్ని, బాధను సమానంగా పొందగల సామర్థ్యాలు కలిగించేదే విద్య అని ప్లూటో చెప్పాడు. మరోసారి,
సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని అరిస్టాటిల్ చెప్పాడు. తర్తబిట్టు సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని పెస్టాలజీ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని ప్రోవెల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని ప్రోవెల్ తెలియజేశాడు. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం కలిగించేదే విద్య అనేసి టానన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మరోసారి శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం కలుగజేసేదే విద్య అని టానన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్తబిట్టు జాన్ డ్యూ ఈ విధంగా ప్రతిపాదించాడు. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందేదే విద్య అని జాన్ డ్యూ ప్రతిపాదించాడు. మరోసారి తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగేలా విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందేదే విద్య అని జాన్ డ్యూ తెలియజేశారు. మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ తెలియజేశాడు. తర్తబిట్టు వ్యక్తి ఆలోచన శక్తికి పెంపొందించే సరైన విద్య అని చెప్పాడు. ఎవరు? డెక్టర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. మరోసారి వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం సరైన విద్య అని డెక్టర్ చెప్పాడు. తర్తబిట్టు సంపూర్ణ జీవితానికి సమయత్త పరచడమే విద్య అని స్పెయినర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. తర్తబిట్టు తర్వాత మరోసారి సంపూర్ణ జీవితానికి సమవర్త పరచడమే విద్య అని స్పెయినర్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్తబిట్టు పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని రెడిన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. మరోసారి పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని రెడిన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. గాంధీ గారు ఈ విధంగా చెప్పారు: వ్యక్తి సంపూర్ణమైన మూర్తిమత్వం రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనుటకు తోడ్పడేదే విద్య అని గాంధీజీ గారు చెప్పారు. మరోసారి వ్యక్తి సంపూర్ణమైన మూర్తిమత్వం రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనుటకు తోడ్పడేదే విద్య అని గాంధీ గారు తెలియజేశారు. వ్యక్తి సంపూర్ణ వికాసం పురోగతిని పొందే ఎదురయ్యే సమస్యలు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. మరోసారి వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని ఠాగూర్ గారు తెలియజేశారు. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగేలా ప్రక్రియే విద్య అని జాకిర్ హుస్సేన్ చెప్పాడు. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అని జాకిర్ హుస్సేన్ చెప్పాడు. ప్రజలు అవసరాలు ఆశయాలకు తగినట్టుగా ఉండేదే అసలైన విద్య అని కొఠారి కమిషనర్ చెప్పాడు. ప్రజలు అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేదే అసలైన విద్య అని కొఠారి కమిషనర్ గారు తెలియజేశారు. మానవునిలో అంతర్గిక
ఉన్న దైవాంశ సంపూర్ణతను లభ్య వ్యక్తం చేయుటయే విద్య అని వివేకానందుడు చెప్పాడు. మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ సంపూర్ణతను లభ్య వ్యక్తం చేయడమే విద్య అని వివేకానందుడు చెప్పాడు. ఈ విధంగా మీకు కొన్ని విద్యా నిర్వచనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి బిట్టు, విద్య అనే పదానికి మూల భాష పదం ఏది? జవాబు సంస్కృతి. విద్య అనే దానికి మూల పదం ఏది? విద్ అనగా ఏమిటి? తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ భాషా పదం ఏది? ఆంగ్లము. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఎడ్యుషియర్. తర్వాత బిట్టు, ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? వృద్ధిలోకి తేవడం. మనిషిని నిస్వార్థంగా తయారు చేసేది విద్య అని పేర్కొన్నవారు ఎవరు? ఋగ్వేదం. విద్య అనగా మోక్షానికి దారి చూపడమే అని తెలిపేది ఎవరు? ఉపనిషత్తులు. ఆత్మను సాక్షాత్కారమే విద్య అని ఎవరు తెలియజేశారు? శంకరాచార్యులు. విద్య నిర్వచనానికి వాస్తవానికి దృష్టిలో నిర్వచించింది ఎవరు? మరోసారి, విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆత్మజ్ఞానమే విద్య అని మానవుని ప్రయోజకారుడిగా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? మరోసారి, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుని ప్రయోజనకారుడినిగా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? భగవద్గీత. మరోసారి, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుని ప్రయోజనకారుడిగా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? భగవద్గీత. మనిషిని శీలవంతుడిగా తయారు చేసేదే విద్య. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? యజ్ఞవల్కుడు చెప్పాడు. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడమే విద్య ఎవరు చెప్పారు? జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. తర్వాత బిట్టు, ప్రతి మనసులో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలుగు తీయడమే విద్య అని ఎవరు పేర్కొన్నారు? రాధాకృష్ణన్ గారు తెలియజేశారు. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని ఎవరు పేర్కొన్నారు? గాంధీ గారు పేర్కొన్నారు. ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అరవిందుడు చెప్పాడు. తర్వాత బిట్టు, శీలాన్ని నిర్ధారించడమే విద్య అని ఎవరు చెప్పారు? మరోసారి, శీలాన్ని నిర్ధారించడమే విద్య అని ఎవరు తెలియజేశారు? జవాబు దయానంద సరస్వతి గారు తెలియజేశారు. దేని ద్వారా బుద్ధి వికసిస్తుంది, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని ఎవరు తెలియజేశారు? మరోసారి, దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని ఎవరు తెలియజేశారు? స్వామి వివేకానంద గారు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు నిండనమే విద్య అని ఎవరు తెలియజేశారు? అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మానవుడు ప్రశాంతంగా ఉండటానికి దారి చూపేదే విద్య అని ఎవరు తెలియజేశారు? మానవుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి దారి తీసేదే విద్య అని ప్రోబెల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్వాత బిట్టు, జ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని ఎవరు పేర్కొన్నారు? సోక్రటీస్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెప్పాడు. మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య అని ఎవరు చెప్పారు?
మరోసారి, మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్యని ఎవరు చెప్పారు? రూసో అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని ఎవరు తెలియజేశారు? సంపూర్ణ మానవ వికాసం అని విద్య అని కొమేనియస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. జీవితమే ఒక విద్య అని ఎవరు తెలియజేశారు? జీవితమే ఒక విద్య అనేసి జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నవారు ఎవరు? మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని ఎవరు పేర్కొన్నారు? జవాబు, ఎమర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య. ఈ యొక్క విషయాన్ని ఎవరు చెప్పారు? మరోసారి, వ్యక్తి ఆలోచన శక్తి పెంపొందించేదే విద్యని ఎవరు చెప్పారు? డెకార్ట్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేశాడు. విద్య ఒక ప్రక్రియ అంటే ఏమిటి? జీవితాంతం ప్రక్రియ. విద్య ఎటువంటి ప్రక్రియ? జీవితాంత ప్రక్రియ. ప్రాచీన కాలంలో ఏ విద్య ప్రక్రియ కలదు? ఏకధ్రువ ప్రక్రియ. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియ పేర్కొన్నారు? వ్యవహారిక సత్తావాదం అనే ప్రక్రియ ద్వారా. నేడు అమల్లో ఉన్న విద్యా ప్రక్రియ ఏది? త్రిధ్రువ ప్రక్రియ. విద్య ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఏమిటి అంటే ఉపాధ్యాయుడు. విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు. విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు: విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక. ఈ మూడు ఉంటాయి. విద్యను త్రిధ్రువ పద్ధతిలో పేర్కొన్నవారు జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త. విద్య సాధారణంగా ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు సమానమని చెప్పేది ఎవరు? మరోసారి, విద్య సాధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు సమానమే అని చెప్పింది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. విద్య ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? జాన్ ఆడమ్స్. మరోసారి, ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? జాన్ ఆడమ్స్ అనే శాస్త్రవేత్త. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడి విద్యారంగాన్ని శాసిస్తాడు. ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధ్రువ ప్రక్రియ. నియత విద్య అంటే ఏమిటి? ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను నియత విద్య అని అంటారు. నియత విద్య అంటే ఏంటి? ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను నియత విద్య అని అంటారు. యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి? క్వశ్చన్: యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి? అభ్యాసకుడి నేను అభ్యసిస్తున్నానని తెలియజేయకుండా జరిగే విద్య యాదృచ్ఛిక విద్య. మరోసారి, అభ్యాసుడికి నేను అభ్యసిస్తున్నాను అని తెలియకుండా జరిగే విద్య యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి? వ్యక్తి జననం నుండి మరణం వరకు సాగేదే విద్యనే యాదృచ్ఛిక విద్య అని అంటారు. వ్యక్తి జననం నుండి మరణం వరకు సాగే విద్యను ఏమంటారు? యాదృచ్ఛిక విద్య అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు? క్వశ్చన్: ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు? యాదృచ్ఛిక విద్య ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. నియత విద్య అంటే ఏమిటి?
క్వశ్చను, నీతి విద్య అంటే ఏమిటి? కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంకి వెళ్ళి గురుజాడ నవలు చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యను పేర్కొంటారో దాన్ని నీతి విద్య అని అంటారు. మరోసారి నీతి విద్య అంటే ఏమిటంటే మీకు తెలియజేస్తాను. ఉదాహరణ, కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంకు వెళ్ళి గురుజాడ అప్పారావు నవలు చదువుతాడు. ఈ రకమైన విద్యను నీతి విద్య అని అంటారు. రాజ్యాంగ అమల్లో వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది? జవాబు, రాష్ట్ర జాబితాలో. విద్య ప్రస్తుతం ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితాలో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు? వచ్చిన ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? జవాబు, 1976లో జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధన విద్య ఎక్కడ పేర్కొన్నారు? మరోసారి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధన విద్య ఎక్కడ పేర్కొన్నారు? జవాబు, ఆదేశ సూత్రాల్లో రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధన విద్య అక్కడ జరిగింది. ఆదేశ సూత్రాల్లో. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధన విద్యను పేర్కొనే రాజ్యాంగం ఆర్టికల్ ఏది? మరోసారి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను పేర్కొన్న రాజ్యాంగం ఆర్టికల్ ఏది? జవాబు, 45వ ఆర్టికలు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొన్న ఆర్టికల్ ఏది? ప్రస్తుతం ఉచిత నిర్బంధన విద్య పేర్కొన్న ఆర్టికల్ ఏది? జవాబు, 21వ ఆర్టికల్. ప్రభుత్వం విద్యాలయాల్లో మతబోధ నిషేధం అనే ఆర్టికల్ ఏది? మరోసారి, ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని సూచించిన ఆర్టికల్ ఏది? 28వ ఆర్టికల్. అల్పసంఖ్యకు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొన్న భారత రాజ్యాంగ నిబంధన ఏది? 29వ నిబంధన. మరోసారి, అల్పసంఖ్యులకు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చని పేర్కొన్న భారత రాజ్యాంగ నిబంధన ఏది? 29వ నిబంధన. అల్పసంఖ్యకులకు విద్యాలయాలు స్థాపించుకోవచ్చని పేర్కొన్న ఆర్టికల్ ఏది? 30వ ఆర్టికల్. మరోసారి, సంఖ్యలకు విద్యాలయాలు స్థాపించుకోవచ్చని పేర్కొన్న ఆర్టికల్ ఏది? 30వ ఆర్టికల్. వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తూ విద్యను సూచించు ఆర్టికల్ ఏది? 46వ ఆర్టికల్. మరోసారి, వెనుకబడిన తరగతి పిల్లలకు మెరుగైన విద్యను సూచించిన ఆర్టికల్ 46వ ఆర్టికల్. పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? మరోసారి, పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? 350A అనే ఆర్టికల్. చరిత్రకారుడు భారతదేశ చరిత్రను ఎన్ని భాగాలుగా వర్గీకరించాడు? 3. ఏ కాలంలో వేదకాలం అని అంటారు? 1950 600 BC కాలాన్ని వేదకాలం అని అంటారు. వేదకాలం ఎన్ని రకాలు? వేదకాలాలు 2 రకాలు, తొలి వేదకాలం, మలి వేదకాలం. మరోసారి, వేదకాలం ఎన్ని రకాలు? వేదకాలాలు 2 రకాలు, తొలి వేదకాలం, మలి వేదకాలం. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది? భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది? ఋగ్వేదం. వేదం అనగా ఏమిటి?
జ్ఞానం. వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? 4 దశలు. వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వారిని పేర్కొనండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ విధంగా పేర్కొన్నారు. వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు. శూద్రుల స్త్రీలకు విద్య అవకాశాలు లేవు. బిట్టు మరోసారి. వేదకాలంలో ఎవరికి విద్య సౌకర్యం లేదు. శూద్ర స్త్రీలకు విద్య అవకాశాలు లేవు. వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? వేదకాలంలో విద్య ఏ వేడుకలతో ప్రారంభమవుతుంది? ఉపనయనం అనే వేడుకలతో ప్రారంభమవుతుంది. మరోసారి. వేదకాలంలో విద్య ఏ వేడుకలతో ప్రారంభమవుతుంది? ఉపనయనం అనే వేడుకలతో ప్రారంభమవుతుంది. ఉపనయనం అనగా ఏమిటి? మరోసారి ప్రశ్న. ఉపనయనం అంటే ఏమిటి? జవాబు సమీప జ్ఞానము. జవాబు సమీప జ్ఞానాన్ని ఉపనయనం అంటారు. ఉపనయనంకు కావలసిన వయసు ఆధారం ఈ క్రింది పేర్కొబడ్డాయి. శూద్రులకు 14 సంవత్సరాలు. ఉపనయనంలో భాగంగా గురువు శిశువుతో ఏమని వ్రాయించేవాడు? ఓం నమ శివాయ. మరోసారి. ఉపనయనంలో భాగంగా గురువు శిశువునితో ఏమని వ్రాయించేవాడు? ఓం నమ శివాయ. ఉపనయనంతో భాగంగా గురువు శిశువుని చెవిలో ఏమని జపించేవాడు? గాయత్రి మంత్రాన్ని జపించేవాడు. ఉపనయనంలో భాగంగా గురువు శిశువుతో చెవిలో ఏమని మంత్రాన్ని జపించేవాడు? గాయత్రి మంత్రాన్ని జపించేవాడు. సమవర్తనకు కావలసిన వయసు ఎంత? సమవర్తనకు కావలసిన వయసు ఎంత? 18 సంవత్సరాలు. వేద విద్య పాఠ్య ప్రణాళిక లేనిది. విజ్ఞాన శాస్త్రము పాఠ్య ప్రణాళిక లేదు. ఉపనయనం జరిపిన వారు వేదకాలంలో ఏమని పిలిచేవారు? ద్విజులు అని అనేవారు. ఉపనయనం జరిపిన వారిని వేదకాలం ఏమని పిలిచేవారు? ద్విజులు అని పిలిచేవారు. వాచిక పద్ధతిలో దశలు సూచించేది ఉపనిషత్తులు. వాచిక పలో దశలు సూచించేది ఉపనిషత్తులు. సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిధ్యాస అనే దశలో. వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది సంస్కృతం. వేదకాలంలో గురు స్థానం ఏది? దైవ సమానం. గౌతమ బుద్ధుడు గౌతమ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు? 6వ శతాబ్దంలో స్థాపించాడు. మరోసారి. గౌతమ బుద్ధుడు గౌతమ మతాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? 6వ సంవత్సరంలో స్థాపించాడు. గౌతమ బుద్ధుడు విద్య అంతిమ లక్ష్యం ఏంటి? దుఃఖాన్ని నివారించడం. గౌతమ బుద్ధుడు విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? దుఃఖాన్ని నివారించడం. విద్య లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు. విద్య లక్ష్యాన్ని వాస్తవికంగా మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసిన వయస్సు. మరోసారి. బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసిన వయస్సు 8 సంవత్సరాలు. బౌద్ధ విద్య ఏ వేడుకలో ప్రారంభమవుతుంది? మరోసారి. బౌద్ధ విద్య ఏ వేడుకలతో ప్రారంభమవుతుంది? పబ్బజ అనే వేడుకలతో ప్రారంభమవుతుంది. పబ్బజ అనగా ఏమిటి? మరోసారి క్వశ్చన్. పబ్బజ అనగానేమిటి? పబ్బజ అనగా ముందుకు నడవడం. గౌతమ బుద్ధుడి విద్య ఏ వేడుకతో ముగుస్తుంది? మరోసారి ప్రశ్న.
బౌద్ధ విద్యను 7 వేడుకలతో ముగుస్తుంది. ఉపసంపద అనే వేడుకతో ముగుస్తుంది. బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం ఎంత? 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం ఎంత? 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యలో విద్యాలయాలు ఏమని పిలిచేవారు? మరోసారి బిట్టు. బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? ఆరామాలు అని పిలిచేవారు. మరోసారి జవాబు. బౌద్ధ విద్యలో విద్యాలయాలని ఆరామాలు అని పిలిచేవారు. బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల, నలంద, నాగార్జునకొండ, అమరావతి. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు. బీహార్లో ఉంది. బౌద్ధ కాలంలో విద్యాలయాలు. జవాబు. గురుకులాలు. బౌద్ధ కాలంలో విద్యాలయాలు. జవాబు. గురుకులాలు. బౌద్ధ విద్యలో గురువు శిశువు సంబంధం ప్రత్యక్ష. బౌద్ధ విద్యలో గురువు శిశువు సంబంధం ప్రత్యక్ష. బౌద్ధ విద్యలో బోధన భాష ప్రాకృతం. బౌద్ధ విద్యలో బోధన భాష ప్రాకృతం. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధన భాష పాలి. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధన భాష పాలి. బౌద్ధ విద్యలో ప్రధాన బోధన పద్ధతులు వాచిక, చర్చ, సంభాషణ. ఈ 3 ఉండేవి. మరోసారి. బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు వాచిక, చర్చ, సంభాషణ. ఈ 3 ఉండేవి. బౌద్ధ విద్యలో కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్చుకునేవారు? 3R. 3R అనేది నేర్చుకునేవారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం. ఈ 3 వచ్చేది. 3R అనగా చదవడం, రాయడం, లెక్కలు వేయడం. ఈ 3 ఉండేది. ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుడు ఆధిపత్యం తగ్గింది. బౌద్ధ విద్య. మరోసారి. ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. బౌద్ధ విద్య వల్ల. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? 712వ సంవత్సరంలో. దేశంలో మొట్టమొదటి ముక్తాబా అని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దేశంలో మొట్టమొదటి ముక్తాబ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1192వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ముక్తాబ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1192వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేశంలో తొలి ముక్తాబ్ ఏర్పాటు చేసిన రాజు మహమ్మద్ ఘోరీ. దేశంలో తొలి ముక్తాబ్ను ఏర్పాటు చేసిన రాజు మహమ్మద్ ఘోరీ. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయసు ఎంత? ఇస్లాం విద్యలో విద్యను ప్రారంభించే వయసు ఎంత? 4 సంవత్సరాల, 4 నెలల, 4 రోజులు. ముస్లిం విద్య ప్రారంభ వేడుక బిస్మిల్లా. మరోసారి. ముస్లిం విద్య ప్రారంభ వేడుక బిస్మిల్లా. బిస్మిల్లా అనగానేమి? దగ్గరకు చేర్చుకోవడం. బిస్మిల్లా అనగానేమి? దగ్గరకు చేర్చుకోవడం. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ముక్తాబ్. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ముక్తాబ్. ముక్తాబ్ అనేది ఏ పదం? ఉర్దూ పదం. ముక్తాబ్ అనేది ఏ పదం? ఉర్దూ పదం. ముక్తాబ్ అనే పదం మూల పదం అరబిక్. ముక్తాబ్ పదానికి మూల పదం అరబిక్. అరబిక్ భాషలో ముక్తాబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం. అరబిక్ భాషలో ముక్తాబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం.
నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చి ఇస్లాం కాలం నాటి పాఠశాలలు. మదరాసా. నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చిన ఇస్లాం కాలం నాటి పాఠశాలలు. మదరాసా. ఇస్లాం కాలం నాటి ముక్తా ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు. అందరి పిల్లలకు. ఇస్లాం విద్యా విధానంలో గురువులకు ఏమని పిలిచేవారు? ఇమాం అని పిలిచేవారు. ఇమాం, మౌల్వి, ప్రవక్త అని పిలిచేవారు. మరోసారి, ఇస్లాం విద్యా విధానంలో గురువులకు ఏమని పిలిచేవారు? మౌల్వి, ఇమాం, ప్రవక్త అని పిలిచేవారు. ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువుకు కలదు? ఇస్లాం విద్యా విధానంలో శిశువుకు దండించే అధికారం గురువులకు కలదు. ఎవరి రాతతో ఇస్లాం విధానాన్ని అంతరించిపోయింది? క్రైస్తవ మిషనరీలు రావడంతో ఇస్లాం విద్యా విధానం అంతరించిపోయింది. క్రైస్తవ మిషనరీలు రావడం వల్ల ఇస్లాం